వచనమేమి? దేనికి మనము అనర్హులమో దానికి అర్హులుగా చేయుటయే కృప. 2 కొరింథీ పత్రిక 8:9 మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడంట రక్షకుడు. ఇదే దేవుని కృప. నీ కృప ఎంతో అమూల్యమైనది. పౌలు గారు తన బలహీనతలను తీసివేయని ప్రార్థన చేయలేదు, కానీ ఈ బలహీనతలను నాకు సహాయం చేయండి. దేవుడు తీసివేయలేదు, కానీ నీ బలహీనతల యందు నా కృప నీకు పరిపూర్ణమగును, నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు. ఇక పౌలు గారు తిమోతితో ఏమంటాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనదే. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయము 19వ వచనం. ఎంత చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక ఏమీ చెప్పుకుందునయ్యా. ఏం చెప్పుకుంటానయ్యా? ఎక్కడో గొర్రెలు కాస్తున్న నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తీసుకురావడానికి నేను ఎంతటి వాడను అంటున్నాడండి. హెచ్చు స్థితిలోనికి ఎక్కడుంది ఆ మాట? దినవృత్తాంతములు 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం. ఇరవై 27వ వచనం. పదిహేడులోని ఇంకొక మాట, ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు 16వ వచనం చదవండి. 16 రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు. సరే, నేను నువ్వు ప్రభు కొరకు నిలబడు డేవిడ్, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏమిచ్చినా నాకు దేవుడు అన్నాడు. అన్న 4 రోజులకే ఇచ్చాడు వాడికి. ఎరా ఇచ్చాడే లేదా? నువ్వు నన్ను అడిగావా లేదా? నాకేమిచ్చినాడు దేవుడు అన్నాడు. 4 రోజులకి ఇచ్చాడండి దేవుడు వాడికి. నేను దేవునితో ఒకటే మనవి చేశాను, నేను బైబిల్ చేత పట్టుకున్నప్పటి నుండి ఎప్పుడే కానీ నాకు చాలడము లేదు అని ఎప్పుడు నీకు చెప్పలేదండి. వాలంటీర్గా వాడు పనిచేసేటప్పుడు మానవుడు అడ్డుపడ్డాడు. ప్రభుత్వము నీది, అధికారం నీది, మరి నీ సొమ్ములు నా బిడ్డ తీసుకోవడానికి మానవుడు అడ్డుపడుతున్నాడని కాసింత కన్నీళ్లు గార్చి
2 పోస్టులు వాడికి. నాన్న విఆర్గా పోవాలా సర్వేరుగా ఏది కావాలా నాన్న? సరే విఆర్గా పోరా. దాంట్లో మళ్ళా 2 మండలమా తాలూకా. ఒరే హిందూపురంలో నువ్వు ఏబిసిడి రాసుకున్నావు, నీ జీవితంలో జాబు వాళ్ళగా గుర్తుంటుంది, అక్కడికి వెళ్ళని. ఆడికి ఒక రుద్రాలు మేడం అడిగింది, బాబు అంత దూరం పోతున్నావు మళ్ళీ ఇనికి రాకూడదు చూడు అని. లేదు మేడం నేను రాను మేడం. అయినా బాబు ఈ ఆర్డర్ కాపీలో గంధం దానం, గంధం విక్టర్ డేవిడ్, గంధం చంద్రుడు, గంధమే ఉంది కానీ ఇంకొక పేరు లేదు, కలెక్టర్ ఏమవుతారు అని అడిగినారు. నాకు తెలియదు సార్ అన్నాడంట బాబా. చూశాను ఆర్డర్ కాపీలో కూడా గంధం. ఇవన్నీ దేవుని కృప, అతిశయంతో చెప్పచ్చు. దేవుడు ఇచ్చిన దానిని బట్టి. చూశాను కానీ ప్రభుకు ఉపయోగపడాలా. విఆర్ఓ గంధం విక్టర్ డేవిడ్ గారు దేవుని పనిలో ఉపయోగపడాల, దేవుని సేవలో ఉపయోగపడాల. అన్ని కాలాలు ఒకే రీతిగా ఉండవు. పెద్దలు ఉన్నప్పుడే తెలివైన పిల్లలు మంచి స్థానము ఏర్పరచుకుంటారు. చూసారా మంచి స్థానం. ప్రతి సెకండ్ సాటర్డే ఆదివారం ఖాళీ రా, దేవుని పనులు ఉపయోగపడు, దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు భక్తుడు అడుగుతున్నాడు, ఇంత ఎత్తు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి. ఇది నీ కృపే. మేమెంతయ్యా, మా జీవితం అంతా నీడంత అస్థిరము. నీవు మాకిచ్చిన దానిలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. 29వ అధ్యాయము 14వ వచనం. హృదయపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రపు వాడను, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ స్వభాగ్యములో కొంత నీకు ఇచ్చుచున్నాను. మా పితరుల వలె మేమును నీ సన్నిధిలో అతిథులము, పరదేశులము. మా భూనివాస కాలము నీడంతా అస్థిరము. స్థిరముగా ఉండువాడు ఒకడును లేడు. పదహారవ వచనంలో చివరి భాగం. ఈ వస్తు సముదాయమును నీ వలనే కలిగినది, అంతయు నాదై ఉన్నది అనలే, అంతయు నీదై ఉన్నదయ్యా. ఇది నీదయ్యా, మేమేందయ్యా. ప్రతి సోమవారం మన ఊర్లో సంత జరుగుతుంది. మన బంధుమిత్రులందరూ కనపడతారు. వారిని భోజనానికి కూడా ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం పోతే కిక్కరించి ఉంటుంది. అదే సాయంత్రం పోయాలకల్లే ఏమవుతుంది? హలో, ఎంతమంది ఉంటారు సాయంత్రం పోయాలకల్లే? ఒక్కరు కూడా ఉండరు. ఇదే వాళ్ళు అంటండి, భూమి మీద మా పితరుల వల్ల మేమును అతిథులము, స్థిరముగా ఉన్నవాడే వల్లే. ఇదంతయు నీదే. నాది నాది అనలేదు. ఒకడు అన్నాడు నాది నాది అని కొత్త నిబంధనలో కదా. ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు, అందులో ఒక్క
మాటన్న దేవుని స్తుతించాడా? దేవుని ఘనపరిచాడా? దేవుని మహిమపరిచాడా? తప్పిపోయిన కుమారుడు తండ్రి వస్తే ఆ తండ్రి ఏమన్నాడు? ఈ నా సంతోషంలో మీరు కూడా, కానీ ఈడొక్కడేనంట. అనుభవించాడా? ఈ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నారు. ఇదంతా ఎవరు వశమవుతుంది? మేమెంత అయ్యా, అంతా నీ వల్లనే మాకు ఇచ్చావు, ఇది నీది. ప్రభును స్తుతించాలి, ప్రభును ఘనపరచాలి. 57వ కీర్తన 2వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు విశ్వాసి జీవితములో ప్రతి ఆపద నుండి, ప్రతి ప్రమాదము నుండి, ప్రతి సమస్య నుండి ఆయన అద్భుతముగా విడిపించే దేవుడు. 34వ కీర్తన 19వ వచనములో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వారిని రావు అని చెప్పలే దేవుడు. వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి విడిపించే దేవుడు. షద్రకు మేషకు అబేద్నెగోలు అదే కదా. నీకు జవాబు చెప్పవలసిన చింతే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఆపదలలో ప్రార్థించాలి. 107వ కీర్తనలో 6వ వచనము, 13వ వచనము, 19వ వచనము, 28వ వచనములు ఏముందంటే, వారు ఆపదలలో వారు దేవునికి మొరపెట్టిది, దేవుడు వారిని విడిపించుననే మాట మనం చూస్తాం. 4 మాటలు రాయబడింది 107వ కీర్తనలో. షద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అదే కదా. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన. పాస్ అయితే స్తుతి కూడిక, ఫెయిల్ అయితే, పాస్ అయినా ఫెయిల్ అయినా స్తుతి కూడిక ఉండాలి గృహాలలో. పౌలు గారు అంటారు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఎన్ని ఆపదలలో ఉన్నాడు చూడండి. 11:26లో అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను దొంగల వలన ఆపదల్లోను నా సృజన వలన ఆపదల్లోను అన్యజనుల ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటేనే, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించాడయ్యా, దేవుడు నన్ను రక్షించాడయ్యా. ఆపద 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 పలుమార్లు అక్కడ రాయబడింది. నన్ను రక్షించాడు నా ప్రభు, నన్ను విమోచించాడు. 91వ కీర్తన 1వ వచనములో సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 121వ కీర్తన 5వ వచనములో నీ ప్రయాణములో కూడా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నీకు నీడగా. కానీ చాలామంది ఈ నీడను వదిలిపెట్టి ఐగుప్తు నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1-2 వచనం.
30 అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా ఆలోచన చేయుదురు. నియమింపని సంధి చేసుకొందురు. విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను. సరే, ఏ నీడా? అధికారులనే నీడ, నాయకులనే నీడ, పెద్దలనే నీడ, లోక సంబంధమనే నీడ. దేవుని యొక్క విచారణ చేయక, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకుండా ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానము. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. ఐగుప్తు నీడను. ఒకసాట మేము ఉద్యోగం ఇప్పిస్తామండి, ముందే 2 లక్షలు కట్టాలి చూడు. వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయకోకుండా కట్టేశారు. వాడు ఉడాయించాడు. ఇక వాడి నుండి రాబట్టడానికి వాళ్ళ ప్రాణం పోయేంతగా తిరిగారు, వదిలేశారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా, నాయకులను రాజులను నమ్ముకొనుట కంటే, ప్రధానులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఐగుప్తు నీడను. ఆయన నీడ కింద ఉండడానికి ఇష్టపడడం లేదు. ఆయన నీడ కింద ఉన్నవాడు ఎన్ని పనులున్నా, శ్వేత ప్రతిరోజు ఆరాధన, వారానికి ఒకసారి ఆరాధన, కరెక్ట్గా చెప్పాలి నువ్వు. ప్రతిరోజా, వారానికి ఒక్క రోజా? అది కూడా రాలేకపోతున్నావు అంటే ఏమనుకోవాలి? ప్రతి రాత్రి కూడికన, వారంలో 2 రాత్రుల కూడికన, అది కూడా రాలేకపోతున్నావంటే నిన్నేమనుకోవాలి? ఆయన నీడను రావాలి, ఆయన నీడ కిందికి రావాలి. ఆయన దగ్గర కూర్చోడానికే నీకు సమయం లేదు అంటే నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించుకో. భక్తులేమో నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే, మరి ఎక్కడ మనం ఎక్కడుంటున్నాం మన ఆధ్యాత్మిక జీవితంలో? కనుక సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. నేను దేవుని మందిరమునకు వచ్చుట వలన నాకు దీవెననే భావం తెచ్చుకోవాలి. కీర్తనలు ఏమన్నారంటే భక్తులు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో చాలు. అది చాలు, నీకేం అక్కర్లే మాకు, అదొక్కటి చాలు. సరే, దాసుబాబు చూడు, దాసన్న రోజు 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. మరి కూడికకు ముందే వచ్చి ఉంటాడు, బుధవారం కానీ శనివారం కానీ. చూసారా, నేను అలసిపోయినాను అనే భావన కాదు, పొగలడం కాదు, ఉన్న విషయం చెప్తున్నా.
చూసారు, ప్రారంభంలోనే రా ప్రార్థన అయిన కొందరు, పాటైన కొందరు, వాక్యమైన కొందరు, తీర ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు మరి కొందరు. ఎలాగా నీ ఆధ్యాత్మిక జీవితం? అయినా నువ్వు పచ్చనోటు ఇచ్చేటప్పుడు పెద్ద ప్రార్థన చేస్తావు. మేము ఇవ్వమని ఏం చేయవలసింది, మా కోసం ఒక్క మాట కూడా అనవసరం. నువ్వు వచ్చి ఎప్పుడైనా నిన్నావా? శనివారం పూట ఎప్పుడైనా నిన్నావా? నువ్వు నోరుంది కదా అని మాట్లాడడం నడుచుకోవడం కాదు. నేను మాట్లాడితే అది విలువైనదే కాదని ఆలోచన చేసుకోవాలి. సరే, యేసుప్రభు ఎప్పుడే చెప్పాడు, విస్తారమైన మాటల వలన దోషముండక మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవునికి లెక్క, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా. సరే, పై వాళ్ళని రమ్మని, వాళ్ళు ఇంకా స్కిట్లోనే ఉండిపోయినారు పాపం. సండే స్కూల్ పైన ఉన్నారు, రమ్మని వాళ్ళందరినీ మనం ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నాడు? ఐగుప్తు నీడను, ఐగుప్తు నీడ మీకు అవమానము తెప్పించును. మనుషుల వైపు చూడకు, ప్రభు వైపు చూడు. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. నువ్వు ప్రభు వైపు చూసేది మానేసినావు. ఎవరు బాగా డబ్బు ఇచ్చే వాళ్ళకు జైలు కొట్టడం, నా కొరకు ప్రార్థిస్తున్నారనే భావన కూడా ఉండడం లేదు నీకు. సరే, కానీ ఇశ్రాయేలీలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఇదిగో నేను అతని నీడ కింద కూర్చుంటే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా, గత వారములో 7, 8 జరిగిన కూడికలు బట్టి మీకు స్తోత్రములు. సంఘంలోని వారు ప్రతి ఒక్కరూ పత్రిక తీసుకొని ఇతరులను ఆహ్వానించారు, ఇతరులను తీసుకొని వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం. సంఘంలోని ప్రతి వారు, చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ పరిచర్య చేశారు. అందును బట్టి మీకు స్తోత్రం. వంట చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. వడ్డించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆ కూడికల కొరకు ప్రతి వారు సహాయపడ్డారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. విక్టర్ డేవిడ్ ఆయన భార్యను బట్టి, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. దేవా, దీవించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. రెండవ సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారులు, అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి మీరు మహిమ పొందమని అడుగుతాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. స్కిప్ట్ ద్వారా అనేకులు మేలు పొందారు. మరి రత్నకుమార్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. యేసు ప్రభువా, డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న జగదీష్ కొరకును, బిషప్ పెద్ద కుమార్తె కొరకును, ప్రసన్న కుమార్తె కొరకును, గంధం నిర్మల కొరకును, ఇంకా అనేకమైన ప్రజలు
నేను నమ్మిన పిల్లలు పరీక్షలు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయచ్చు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపను అనుగ్రహించండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లల జీవితాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. నైనా పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ మీరు సహాయం దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు విద్యార్థులను మీరు దీవించండి. మరి దాసు కుమార్తె కాలేజీకి వెళ్తుండగా ఆ క్యాంపస్ను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నా. దేవా, ఒక సబ్జెక్ట్ ఉంది, తిరిగి రాయటకు మీకు పునఃదయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తుంది. నరసింహకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన తల్లికి కూడా కంటి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. బుధవారము అలాగే శనివారం జరిగే కూడికలను మీరు ఆశీర్వదించండి. సాయంత్రం జూమ్ మీటింగులో ప్రతి వారు పాలు పొందుటకు మీ కృపను దయచేయండి. నేను ఈ స్థలమంతయు అనేకుల చేత నింపబడుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ కృపను దయచేయండి. నేను సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ఇదిగో ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. మా మండలము నుండి, మా సంఘము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి వారిని మీరు దీవించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, పిల్లల యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా యాడికి మండలమును, ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం మండలమును, నాయకులను మీరు దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, మా జిల్లా ప్రజలను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ప్రజలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను దీవించమని అడుగుతున్నాను. గవర్నర్లను దీవించండి. మా భారతదేశం కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. మా ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును మీరు దీవించండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, మరి రెండవ తరం లేచినట్లుగా మీ కృపను దయచేయండి. ఆదివారం పూట ఆశిస్తున్నాము. ఇద్దరు దేవుని వాక్యను ప్రకటించుటకు మీరు సిద్ధపరచండి. కట్టుపల్లి యోహానంకుల్, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మరి దీవించండి. దేవా, కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, అలాగే యేసు ప్రభువ పాల్ గారు ఆయన భార్య పిల్లలను మరి దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయమును మరి దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. అయ్యా, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.